నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. నేను మమత. రైట్, ఇక వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. సో మనం చూస్తున్నాం కదా, పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి అయితే ఈ వ్యవహారంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. అయితే ఎమ్మెల్యేలకి అలాగే ప్రభుత్వానికి సంబంధించి అయితే అక్కడ రాజకీయాలలో అధికారం కోసమే నేతలైతే ఇక్కడ శాసిస్తూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉన్నారు. సో ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు అనేసి అని చెప్పైతే అక్కడ ఒక దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే సీరియస్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి స్పీకర్ కూడా స్పందించాలి, నిర్ణయం తీసుకోవట్లేదు అనేసి అని చెప్పి నిన్న విచారణ అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి, డిబేట్లో చర్చించడానికి మనతో పాటు గార్పల్లి సతీష్ బీఆర్ఎస్ నాయకులు, అలాగే వెంకట్ నాయక్ కాంగ్రెస్ నుంచి స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా బండారు రామ్మోహన్ నాయుడు గారు అనలిస్ట్, ఆయన జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో అలాగే బేతి మహేందర్ బీజేపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా ఉన్నారు. సో వీరితో మాట్లాడదాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మీరు చెప్పండి, కాంగ్రెస్ నుంచి ముందుగాల ఇప్పుడు ఏంటి ఇది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ ఎందుకు స్పందించట్లేదు? సో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. సో మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం మేడం. సో ఇది ఈ విషయం ఏదైతే ఉందో, స్పీకర్ గారికి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయండి. ఇప్పుడు మన గవర్నర్ గారికి ఎట్లుంటాయో, రాష్ట్రపతి గారికి ఎట్లుంటాయో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ఎట్లా ఉంటాయో అధికారాలు, విచక్షణ అధికారాలు ఎట్లా ఉంటాయో, స్పీకర్ గారికి కూడా అట్లే ఉంటాయి. సో ఈరోజు ఎవరైతే పిటిషన్ వేసిరో, వివేకానంద గౌడ్ గారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు ఎవరైతే పిటిషన్ వేసిరో, వారు కూడా 2014లో రాజీనామా చేయకుండా టీడీపీ నుంచి వచ్చి బీఆర్ఎస్లో కలిసిన వ్యక్తి. ఎగ్జాక్ట్లీ. సో ఆయన మళ్ళీ పిటిషన్ వేసి వీళ్ళు రాజీనామా చేసి రావాలి, రాజీనామా చేసి వెళ్ళాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కావాల్సి వస్తే రాజకీయంగా మీరే పార్టీని సస్పెండ్ చేయండి, ఏముంది? బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేస్తే అయిపోతుంది. వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళ చుట్టూ తిరుగుడు ఎందుకు? ఎందుకంటే 2014లో 63 స్థానాలతో అధికారంతో ఉన్న వీళ్ళు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మేము తీసుకుంటున్నాం, వేరే పార్టీ వాళ్ళని తీసుకుంటాం అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. టీడీపీ అంటే అప్పటి వరకు టీడీపీ మన దగ్గర అంటే సెపరేట్ అయిపోయినాయి కాబట్టి టీడీపీ వాళ్ళు మోస్ట్లీ మన బీఆర్ఎస్లో జాయిన్ అయిన దాఖలాలు అయితే. మేడం, ఒక విషయం ఏంటంటే టీడీపీ ఒక్కటే కాదు మేడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయ్యారు, సిపిఐ వాళ్ళు జాయిన్ అయ్యారు, బీఎస్పీ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పునరేకీకరణలో భాగంగా మొత్తాన్ని గుంజుకుంటా అని చెప్పుకున్న కేసీఆర్ గారు మరి 2018లో 88 స్థానాలు వచ్చినాయి కదా మేడం. మరి అప్పుడు ఏం అవసరం ఉండే? మరి అప్పుడు ఎందుకు మొత్తం కాంగ్రెస్ పార్టీ సిఎల్పీని విలీనం చేసుకున్నారు? నైతికత గురించి మాట్లాడతారు వీళ్ళు. నేను మాట స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా. నైతికత గురించి మాట్లాడే ముందు సిఎల్పీని మొత్తం విలీనం చేసుకుని ప్రతిపక్ష హోదా భట్టి గారి దగ్గర ఉన్న దాన్ని మీరు గుంజుకొని అదే హోదాని ఎంఐఎంకి ఎక్కడ అసెంబ్లీలోకి ఇచ్చి బయట మిత్రపక్షం లోపల ప్రతిపక్షం అంటూ మీరు చిత్రీకరణ చేసే ప్రయత్నం చేశారు. ఒక దళితులను సీఎం చేయలే, మేము ఎక్కడ ప్రశ్నించినా కూడా మీరు దాన్ని పాటించలే. కానీ ఒక దళిత నేతను సిఎల్పీ నేతగా కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత కూడా దాన్ని కూడా గుంజుకునే ప్రయత్నం చేశారంటే మీరు రాజకీయ నైతికత గురించి, రాజకీయ విలువల గురించి మీరు మాట్లాడాలి. సో ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేడం, కాంగ్రెస్ పార్టీ ఏ ఎమ్మెల్యేని పోయి ఇంటికి పోయి మీరు రమ్మని చెప్పి ఎక్కడ బతిమలాడలే, చెప్పలే. కానీ మీరు ఒకటి గమనించండి, 3 ముందుగాల వస్తే తర్వాత 7 ఎవరైతే వచ్చారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఎంపీ స్థానాల్లో 0 రావడం వల్ల వాళ్ళలో ఒక అసంతృప్త భావజాలం, వాళ్ళతో పాటు ఒక ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ వాళ్ళలో బిల్డ్ అయ్యి వాళ్ళు పార్టీ మారాల్సిన అవసరం ఏర్పడింది, వాళ్లకు ఏర్పడింది. మేము వాళ్ళ తరఫున వకాలతో పుచ్చుకుంటలేం, అది మేము 100% చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీగా ఎవరు రావాలని చెప్పి మేము ఎక్కడ బార్ల తలుపులు తెరవలే. ఇన్ కేసు మా పార్టీలో రాకపోతే వాళ్ళు బీజేపీకి వెళ్ళేటోళ్ళు, వాళ్ళు ఎవరు ఆపేవాళ్ళు కాదు కదా మేడం. వాళ్ళు 100% మారేవాళ్ళు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుండే. ఇన్ కేసు మీకు కనుక బీఆర్ఎస్ కనుక పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక 5 స్థానాలు 6 స్థానాలు కనుక వచ్చి ఉంటే వాళ్ళు పార్టీ మారేవాళ్ళు కాదేమో. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మీరు చూడండి 2019లో కారు సారు 16 సర్కార్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నినాదాన్ని తీసుకొచ్చి ఆ పార్లమెంట్ ఎలక్షన్ జరగకంటే ముందే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను మొత్తం గుంజుకునే ప్రయత్నం చేశారు. ఆ పని మేము చేయలే, అట్లా అనైతికంగా మేము ప్రవర్తించలే, రాజ్యాంగ విరుద్ధంగా మేము ప్రవర్తించలే. కానీ ఈరోజు మీ దగ్గర ఉన్న లుకలను బేస్ చేసుకొని వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. సో వాళ్ళ తరపున కూడా మేము వకాలతో పుంజుకున్నాము. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మేడం, మేము చేస్తే సంసారం, మీరు చేస్తే వ్యభిచారం అన్నట్టు కనుక చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తే రాజకీయాల్లో బండ్లు అయితే ఓడలు అయితే అదే ప్రతి ఇది కాదు కదా. మీరు 2014 నుంచి 2023 వరకు ఇదే చేసుకుంటూ వచ్చారు. ఈరోజు కొత్తగా మీరు దాని గురించి మాట్లాడేదే ఉంది, కొత్తగా మీరు చెప్పేదే ఉంది. ఇన్ కేసు అట్లా చెప్పినా కూడా దయాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి కదా మేడం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఆలోచించాలని అంటాం. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు వివేకానంద గౌడ్ గారు నేను స్టార్టింగ్లో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, అసలు ఎటువంటి నైతికత లేదు మీకు ఈ విషయంలో. అంత రాజ్యాంగం మీద కనుక ప్రేమ ఉంటే ఆ రోజు కుత్బుల్లాపూర్ నుంచి మీరు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు కదా. మరి
ఆ రోజు ఎందుకు చేయలేదు? మళ్ళీ దీనికి వీరు చెప్పే ఒక మంచి పదజాలం ఏంటంటే మేము సిఎల్పిని మొత్తం అంటే ఎల్పిని మొత్తం విలీనం చేసినామని అంటారు. మేడం, విలీనం చేయడం అంటే ఒకేసారి గంప గుర్తు పోయి చేరడం, కానీ ఒక్కొక్కళ్ళు చేరుకుంటూ పోవడం కాదు కదా.